Yeah, bring you up. Yeah, come on. టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను తెచ్చాను ఒక వీడియో, అది శాంసంగ్ ఆన్ మ్యాక్స్ పైన. అవునండి, శాంసంగ్ ఆన్ మ్యాక్స్ నిన్న ఫ్రైడే అంటే జూలై 7, 2017 అఫీషియల్గా లాంచ్ అయింది. బట్ మెయిన్ ఈవెంట్ ఇంకా జరగలేదు. సో యాక్చువల్గా లాంచ్ అయ్యేది మాత్రం జూలై 11, 2017. సో ఫ్లిప్కార్ట్లో మాత్రం దీని గురించి లిస్టెడ్ ఇచ్చేశారు. సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్ మీకు ఇవ్వబోతున్నాను, లాంచ్ కంటే ముందే, అంటే యాక్చువల్ లాంచ్ కంటే ముందే అన్నమాట. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మొత్తం డీటెయిల్స్ మీకు లభిస్తాయి. సో మీరు ఇప్పటిదాకా ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది చూసారా, 185 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. ప్లస్ గ్యారంటీ నోటిఫికేషన్ కోసం మీరు పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. సో దీంట్లో మనకి 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు. ఇది 1080x1920 పిక్సెల్ డిస్ప్లే అనమాట. సో వీటితో పాటు మనకి దీంట్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారనమాట, MTK P25 ఇచ్చారు. సో ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. సో మొత్తం 4 కోర్లు ఉన్నాయి. సో 4 కోర్లు వచ్చి 2.3 GHz పైన పనిచేస్తాయి. సో ఇంకా 4 కోర్లు వచ్చి 1.6 GHz పైన పనిచేస్తాయి. సో మొత్తం 8 కోర్లు అనమాట. సో దీంతోపాటు మనకి దీంట్లో 4GB ర్యామ్ ఇచ్చారు అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారనమాట. సో వీటితో పాటు మనకి దీంట్లో 13 MP రైర్ కెమెరా ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి f1.9 అపర్చర్తో వస్తుంది. సో దీంతో పాటు మనకి ఫ్రంట్ కూడా 13 MP ఇచ్చారు. ఇది కూడా f1.7 అపర్చర్తో వస్తుంది. సో రెండిట్లో కూడా 13+13 MP కెమెరాస్ ఇచ్చారు. సో ఇవి రెండు లో లైట్లో కూడా మంచి ఇమేజెస్ తీస్తాయన్నమాట. సో వీటితో పాటు మనం మెమొరీ దీంట్లో ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు చేసుకోవచ్చు. సో ఇది 4G VoLTని సపోర్ట్ చేస్తుంది. ప్లస్ వైఫై, బ్లూటూత్, 3.5mm జాక్ అండ్ OTG మొత్తం అన్నిటినీ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ దీంట్లో బ్యాటరీ మనకి 3300 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. సో వీటితో పాటు ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ వచ్చి దీంట్లో మనకి NFC ఉంది, గైరోస్కోప్ ఉంది, ప్లస్ ఇంకా చాలా సెన్సార్స్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది అనమాట. సో ముందరే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీంట్లో లభిస్తుంది. సో వీటితో పాటు మనకి శాంసంగ్ పే కూడా దీంట్లో లభిస్తుంది అనమాట. ఎలాగైతే J7 Pro, J7 Maxలో ఇచ్చారో సో ఆ విధంగా దీంట్లో శాంసంగ్ పే కూడా ఉంది. సో వీటితో పాటు మరిన్ని ఫీచర్స్ దీంట్లో ఇచ్చారు, అంటే సోషల్ కెమెరాస్ లాంటివి. సో 13+13 దాంతో డైరెక్ట్గా మీరు సోషల్ మీడియాస్లో షేర్ చేసుకోవచ్చు ఫొటోస్ తీసిన వెంటనే. సో ఈ విధంగా చాలా ఇచ్చారనమాట. సేమ్ యాజ్ శాంసంగ్ J Pro అండ్ J7 Max ఈ విధంగానే ఉన్నాయన్నమాట స్పెసిఫికేషన్స్. సో దీని ప్రైస్ మనకి 16,900 రూపీస్ అనమాట. సో 16,900 రూపీస్ అంటే చాలా తక్కువ. శాంసంగ్ Pro కన్నా శాంసంగ్ Max కన్నా 1000 తక్కువే అనమాట. సో ఒక మంచి ఫోన్ అనిపిస్తుంది నాకు ఇది. సో ప్రైస్ కూడా చాలా బాగుంది. సో ఇక నెక్స్ట్ నా ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్తాను. శాంసంగ్ ఆన్ 5 మ్యాక్స్ గురించి ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. సో ప్రోస్ అండ్ కాన్స్ అంటే ప్లస్ అండ్ మైనస్ అన్నమాట. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ చూద్దాం, అంటే ప్రోస్. సో దీంట్లో 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది. సో ఇది ఒక ప్రో అవుతుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి 4GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. సో ఇది ఒక ప్రో అవుతుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి మీడియాటెక్ P25 ఇచ్చారనమాట. సో ఇది ఒక ప్రో అవుతుంది, ఎందుకంటే మీడియాటెక్ ప్రాసెసర్ ఇది, బట్ కొత్త ప్రాసెసర్ చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ స్నాప్డ్రాగన్ లాగే కొద్దిగా బెటర్ ప్రాసెసర్ అనొచ్చు. సో దానివల్ల మీడియాటెక్ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే కాబట్టి సో ఇది ప్రో అవుతుంది. సో వీటితో పాటు మనకి దీంట్లో శాంసంగ్ పే ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో వీటితో పాటు మనకి దీంట్లో 13+13 MP కెమెరాస్ ఇచ్చారు. సో ఇవి కూడా మనకి ప్రో అవుతాయి దీంట్లో. సో ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి ఇది ప్రో అవుతుంది. సో ఇక శాంసంగ్ ఫోన్ చాలా వరకు మెటల్ అండ్ ప్లాస్టిక్తో బిల్డ్ చేశారు. సో ఇది కూడా ఒక రకంగా ప్రో అవుతుంది. సో మొత్తం 8 ప్రోస్ ఉన్నాయన్నమాట. సో NFC కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది.
సో ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే జస్ట్ ఒకటి ఉంది, అది బ్యాటరీ. ఎందుకంటే 3300 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు. సో 4000 బ్యాటరీ ఇచ్చుంటే ఈ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయ్యేది. బట్ కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి శాంసంగ్లో ఇది ఒక రకంగా బెస్ట్ ఫోనే అంటాను. ఎందుకంటే ఒక బ్యాటరీ తప్పించి కొద్దిగా తక్కువ ఉంది అంతే. సో అది తప్పించి మిగతా అన్ని ఫీచర్స్ బాగున్నాయి. 4G 3G అండ్ UOLT NFC OTG ఇలా చాలా ఉన్నాయి. సో చాలా ఫీచర్స్ దీంట్లో ఇచ్చారనమాట. సో ఒక రకంగా బెస్ట్ ఫోనే అనవచ్చు. సో ఇప్పుడు నా ఒపీనియన్స్ చెప్తాను అనమాట. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ ఫోన్ ఇప్పటిదాకా ద బెస్ట్ ఫోన్ అంటాను. ఎందుకంటే ఒక రకంగా ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు. సో ప్రైస్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా 16,900 రూపీస్ అంటే చాలా డీసెంట్ ప్రైస్ అనొచ్చు. శాంసంగ్లో చాలా వరకు ఇప్పటిదాకా చాలా తక్కువలో ఎన్ని ఫీచర్స్ ఇస్తున్నారు. సో శాంసంగ్ ప్రో అండ్ శాంసంగ్ మ్యాక్స్, సో వీటితో పాటు ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్ అనొచ్చు, ఆన్ మ్యాక్స్. సో నాకైతే బాగా నచ్చింది ఫోన్. సో నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగుంది ఫోన్ చూడడానికి, డిజైన్ వైజ్ అండ్ లుక్ వైజ్ అండ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫ్యూచర్స్, 4GB ర్యామ్ ప్లస్ 32GB ఇంటర్నల్, కెమెరాస్ ఇలా చెప్పుకుంటే చాలా బాగున్నాయి అన్ని డీటెయిల్స్ దీంట్లో. జస్ట్ ఒక బ్యాటరీ మాత్రం కొద్దిగా తక్కువ ఉంది, 3300 mAh. సో అంతకుమించి మిగతా మైనస్ ఏం లేవు ఈ ఫోన్లో. సో మీరు కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ కొనొచ్చు. ఫ్లిప్కార్ట్లో ఇది మీకు July 11, 2017 నుంచి అవైలబుల్ కానుంది. సో వాటితో పాటు ఆఫ్లైన్ అంటే షాప్స్లో కూడా మీకు అవైలబుల్ కావచ్చు సేమ్ డేట్ నుంచి. సో మీరు కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోండి. ఫోన్ చాలా బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటాను నేను. J7 Pro, J7 Max లాగే ఈ ఫోన్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో కొనాలంటే కొనుక్కోండి. సో కింద లింక్స్ నేను ఇచ్చేస్తాను అప్డేట్ కాగానే. సో ఆల్రెడీ నేను చెప్పాను లిస్టెడ్ అని ఉంది కాబట్టి లింక్స్ ఇస్తాను అనమాట. ఫ్లిప్కార్ట్ లింక్ కింద ఇస్తాను చూడండి, అక్కడ నుంచి నచ్చితే కొనుక్కోండి. సో మీరు శాంసంగ్ ఫ్యాన్ అయితే మాత్రం పక్కా కొనుక్కోవాల్సిన ఫోన్ ఇది, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. సో ఈ ఫోన్ మనకి 2 కలర్స్లో వస్తుంది, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్లో. సో ఈ ఫోన్ని మనం కంపేర్ చేయొచ్చు వేరే ఫోన్స్తో. అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా వేరే ఫోన్స్ అంటే Oppo F3, Moto G5 Plus, Oppo F1s, Honor 8, Honor 8 Lite అండ్ J7 Max, J7 Pro, J7 Prime వీటితో కూడా మనం దీన్ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ కేటగిరీ ఫోన్ అన్నమాట ఇది. సో మీరు Oppo F3 కొనాలనుకుంటే లేదా G5 Plus కొనాలనుకుంటే వద్దనుకుంటే ఇది కొనొచ్చు అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అంటాను నేను, Samsung Galaxy On Max. సో ఇది లేటెస్ట్గా రిలీజ్ అయింది కాబట్టి కొనుక్కోండి. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ అండ్ డీటెయిల్స్. అండ్ ప్రైస్ కూడా నేను చెప్పేస్తాను 16,900 రూపీస్ అని. సో దట్స్ ఇట్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి SK Hashtag తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం ప్లస్ మరిన్ని లేటెస్ట్ ఫోన్ వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు SK హుసేన్, SK Hashtag తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.